అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 170 చట్టాన్ని చేస్తున్న ప్రచారాన్ని ఆపాలని గిరిజన ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. 1/70 చట్టంపై చేస్తున్న ప్రచారాన్ని ఆపాలంటూ 48 గంటల పాటు మన్యం బంద్ను ప్రకటించారు. ఉదయం 5 గంటల నుంచి రోడ్డుపైకి వచ్చి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. అరకులో గిరిజన ఆదివాసీల ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్యే మత్స్యలింగం పాల్గొన్నారు. చిలకలగెడ్డ నుంచి అనంతగిరి, అరకు, పాడేరు, చింతపల్లి, కొయ్యలగూడెం, చింతూరు మండలం వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలకు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి. పర్యాటక ప్రాంతాలు మూతపడ్డాయి. ఇక బంద్ కారణంగా ఏజెన్సీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వెంకటేష్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ అంటే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు అయితే కూడా ప్రస్తుతం గిరిజనుల్లో కొంత ఆందోళన రేకెత్తించి దాని కారణంగా 2 రోజుల పాటు మన్యం బంద్కి అయితే పిలుపునిచ్చిన పరిస్థితి. అల్లూరి జిల్లా, మన్యం, పార్వతీపురం జిల్లా 2 జిల్లాల్లో ఉండే అన్ని మండలాల్లో కూడా బంద్ అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఈ ఉదయం నుంచి కూడా బంద్ పిలుపునివ్వడంతో ఈ ఉదయం నుంచి స్వచ్ఛందంగా అక్కడ షాపులన్నీ మూసేశారు. బస్సుల రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడినట్టే మనం భావించవచ్చు. ప్రధానంగా ఉదయం నుంచి కూడా అంటే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఒకటి, అలాగే పోలీస్ యాక్ట్ 31 అమలులో ఉన్న ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి చింతపల్లి, పాడేరు, అరకు, జీమాడుగుల తదితర అన్ని మండలాల్లో కూడా పోలీసులు భారీగా మోహరించి ఎలాంటి రాస్తారోకలు కానీ, ర్యాలీలు కానీ, బంద్కు సంబంధించిన సంఘటనలు కానీ తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ ఎవరైతే ఆదివాసీ ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు ఉన్నారో వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి నినదించడానికి ముందే షాపులన్నీ స్వచ్ఛందంగా కట్టేసిన పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే 1/70 గిరిజన చట్టాన్ని సవరణ చేసి పర్యాటక అభివృద్ధికి సహకరించేలా చట్ట సవరణ చేస్తే బాగుంటుందని అయ్యన్న పాత్రుడు చెప్పిన వ్యాఖ్యలు, మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితి. ఎందుకంటే 1/70 చట్టం అనేది గిరిజనులకు పటిష్టమైన చట్టం. ఆ చట్టాన్ని సవరణ చేస్తే వాళ్ళ హక్కులు కోల్పోతామని, మైదాన ప్రాంతంలో ఉండే వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి ఆక్యుపై చేసుకుంటారని, వివిధ అంశాలు గతంలోనే కూడా ఇబ్బందులు ఎదురైనాయి. రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా అక్కడ పూర్తిగా కూడా దక్కాట్లు ధ్వంసం చేయడం, ట్రైళ్లు ధ్వంసం చేయడం, ఆందోళన చేయడం జరిగింది ఇదే చట్టం కోసం. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే లేవనెత్తడంతో అది అసెంబ్లీ స్పీకర్ మాట్లాడటంతో కూడా గిరిజన సంఘాలని మండిపడుతున్న పరిస్థితి. 2 రోజుల పాటు బంద్కి అయితే పిలుపునిచ్చారు. తొలి రోజు బంద్ ప్రశాంతంగా జరుగుతున్నట్టు మనం భావించవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగటం లేదు. ప్రధానంగా పూర్తిగా కూడా మన్యం ప్రశాంతంగా అటు రంపచోడవరం నుంచి ఇక్కడ సాలూరు వరకు కూడా పార్వతీపురము, సాలూరు, పాల్కొండ తదితర ప్రాంతాలు ఏదైతే గిరిజన ప్రాంతం ఉందో ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా బంద్ జరుగుతుందని మనం భావించవచ్చు. వెంకట్, రైట్ శ్రీనివాస్.